అడవిలో కుందేలు, ఒక అడవి కోడి రెండు స్నేహంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఒకరోజు అడవిలో రెండు వెళ్తూ ఉండగా వాటికి కొన్ని పుచ్చకాయ గింజలు కనిపిస్తాయి. అప్పుడు కోడి వాటిని చూసి, అబ్బా, నేను చాలా ఆకలిగా ఉన్నాను అని గింజలను గబగబా తినేస్తుంది. కానీ కుందేలు కొన్ని తిని మిగిలిన కొన్ని దాచుకొని మరుసటి రోజు వాటిని తీసుకెళ్ళి మట్టి తవ్వి మట్టిలో పూడ్చిపెడుతుంది. అది గమనించిన కోడి కుందేలుతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? దొరికిన కాస్త ఆహారాన్ని కూడా మట్టిలో పూడ్చిపెడుతున్నావు తినకుండా అని అంటుంది. దానికి కుందేలు ఏమీ పలకదు ఒలకదు. సరే అని రెండు కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. 2 రోజుల తర్వాత బాగా వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన తర్వాత రోజు కుందేలు, కోడి రెండు కలిసి గింజలను పూడ్చిపెట్టిన దగ్గరికి వస్తాయి. అక్కడ చూడగానే గింజలు మొలకెత్తి చిన్న చిన్న మొలకలుగా కనిపిస్తాయి. అవి చూసి కుందేలు కోడితో చాలా సంతోషం, చూసావా, నేను పూడ్చిన గింజలు మొలకెత్తాయి, వీటిని బాగా నీళ్లు పోసి పెంచితే కాయలు కూడా వస్తాయి, అప్పుడు మనము వాటిని తినొచ్చు అని చెబుతుంది. అది విన్న కోడి చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు నుంచి రెండూ కలిసి చెట్లకి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తాయి. అలా కొద్ది రోజుల తర్వాత ఆ చెట్లకి కాయలు వస్తాయి. వాటిని చూసి కోడి, కుందేలు చాలా సంతోషపడతాయి. అప్పుడు కోడి కుందేలుతో ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు చాలా తెలివైన దానివి, చాలా గొప్ప ముందు చూపు ఉన్నదానివి. నువ్వు ఇలా చేయడం వల్లనే చూడు ఎన్ని పుచ్చకాయలు కాచాయో అని సంతోషపడుతూ కాయలని ప్రతిరోజు కొద్దిగా కోసుకొని తింటూ, అలాగే మళ్ళీ వచ్చే వర్షాకాలానికి సరిపడా కొన్ని గింజలని దాచుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం చేసే ప్రతి పనిలోనూ ముందు చూపు అనేది ఉండాలి. తొందరపడి ఏ పని కూడా చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్.